అంగారకుడు అంటే మనకు గుర్తొచ్చేది ఎర్రటి రాళ్లు, ఎండిపోయిన నేల, జీవం లేని నిర్జీవ గ్రహం. కానీ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ చేసిన తాజా పరిశోధన ఒక సంచలనాన్ని బయటకు తీసింది. అవును, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆధారాల ప్రకారం అంగారకుడిపై కూడా ఒకప్పుడు మన గంగా లాంటి భారీ నదులు ప్రవహించాయి, మహాసముద్రాలు వెలిశాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 భారీ నదీ వ్యవస్థలు అక్కడ ఒకప్పుడు ప్రవహించాయని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. ఈ కొత్త రహస్యం అంగారకుడిపై జీవం ఉన్న అవకాశాలను మరోసారి జీవంతో నింపుతోంది. అంగారకుడిపై ఇప్పుడు కనిపిస్తోన్న ఈ లోయలు, ఆ వంకర గీతలు, ఇవన్నీ ఒకప్పుడు ప్రవహించిన నదులేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తూ ఉన్నారు. భూమిపై అమెజాన్ నదీ వ్యవస్థ ఎలా భూమిని చెక్కుకుంటూ ముందుకు వెళ్ళిందో అలానే అంగారకుడి పైన కోట్ల ఏళ్ల క్రితం వరదలు, వర్షాలు, ప్రవాహాలు కొనసాగాయట. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అంగారకునిపై నాసా తీసిన అనేక ఫోటోలను విశ్లేషించింది. తాజాగా అందించిన ఫోటోలతో ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. వీరి సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ నీటి వ్యవస్థలు కొనసాగినట్లున్న ఆధారాలను బట్టి చూస్తే ఆ కాలంలో అక్కడ వాతావరణం చురుగ్గా పనిచేసిందని స్పష్టంగా తెలుస్తోంది. టెక్సాస్ పరిశోధకుల బృందం మొత్తం 19 భౌగోళిక వ్యవస్థలు గుర్తించారు. వాటిలో 16 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాసా తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో కనిపిస్తున్న నదీ మార్గం మరింత ఆసక్తికరం. వంపులు తిరుగుతూ, లోయలు చెక్కుకుంటూ వెళ్లిన ఆ నది కనీసం 16 కిలోమీటర్ల పొడవు ఉందని విశ్లేషణ చెబుతోంది. ఈ లోయ ఒక్క రోజులో పుట్టింది కాదు, శతాబ్దాల నీటి ప్రవాహం పని అని అధ్యయన బృందం అంటోంది. అంగారక గ్రహంపై నదులు ప్రవహించేవని చాలా కాలంగా మనకు తెలిసిన విషయమే. అయితే ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి అని పరిశోధనా బృందానికి నాయకత్వం వహిస్తోన్న గౌడ్జ్ తెలిపారు. త్వరలో జరగబోయే అంగారక యాత్రలకు ఈ రీసెర్చ్ ఒక మార్గం చూపింది. అంగారకునిపై ఎక్కడ దిగాలి, ఎక్కడ జీవం ఆనవాళ్లు దొరకవచ్చు, ఏ ప్రదేశాలు ఆవాస యోగ్యం అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ మ్యాపింగ్ అందించగలదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. పరిశోధన పూర్తి వివరాలు అంతర్జాతీయ పత్రిక PNASలో కూడా ప్రచురితమయ్యాయి. కోట్ల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవం ఉండేదా? అక్కడ నదులు, వర్షాలు, మహాసముద్రాలు ఉండేవా? ఇవి ప్రశ్నలు కాదు, శాస్త్రవేత్తలు వెతుకుతోన్న భవిష్యత్తు సమాధానాలు. భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో ఒక నిర్జీవ గ్రహం ఇప్పుడు ఇస్తోన్న తాజా సందేశం ఒక్కటే: నేను కూడా ఒకప్పుడు నీళ్లతో కలకళలాడిన ప్రపంచమేనని. నా నేల ఎర్రగా కనిపిస్తున్నా నా గుండె మాత్రం నీళ్ల తాకిడి జ్ఞాపకాలు దాచుకుందని అంగారకుడు చెప్పే కథ ఇది.